పాలిట అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. అది బ్రిటిష్ పాలన కింద నలిగిపోతున్న భారతం. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుత్సుడు, ఎవడా పొగరుబట్టిన తెల్లదొరగాడెవడు అంటూ తెల్లదొరలకు ఎదురు నిలిచిన బడుగు జీవుల బాసట, తెల్లదొరల గుండెల్లో దడ. వందే మాతరమంటూ భారత స్వాతంత్ర సమరంలో తెలుగు పౌరుష ఝరి, బాణం ఎక్కుపెట్టిన మన్యం పౌరుష సిరి మన అల్లూరి. అవును, అతడే ఆంగ్లేయుల పాలిట అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. జూలై 4వ తేదీన ఉదయించిన ఆ మన్నెంలోని రాజు అల్లూరి సీతారామరాజును స్మరిస్తూ సాగే వేటు న్యూస్ అక్షర నీరాజనం నేటి అనగనగా. అవి 1896వ సంవత్సరం రోజులు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం రాని రోజులు. అలాంటి రోజుల్లో జూలై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ దంపతులకు ఉదయించాడు ఓ మన్నం వీరుడు. ఆ వీరుడి పేరే అల్లూరి సీతారామరాజు. గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న నరసాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, తుని, కాకినాడ సహా పలుచోట్ల ఆయన విద్యాభ్యాసం సాగుతుంది. అల్లూరి 6వ తరగతి చదువుతున్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో వ్యాపించిన కలరా వ్యాధితో ఆయన తండ్రి 1908వ సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత ఆయన చదువులు పూర్తిగా ముందుకు సాగదు. ఈ సందర్భంలో ధ్యానంలో దిగిపోవాలనే లక్ష్యంతో అల్లూరి 1916లో ఉత్తరాది పర్యటనకు వెళుతారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తీర్థయాత్రలు చేసి తిరిగి 1918లో సొంతగడ్డకు తిరిగి రావడం జరుగుతుంది. 20 ఏళ్లు కూడా నిండని వయస్సులోనే అల్లూరి అడవి బాట పడతారు. అక్కడ గిరిజనులపై సాగుతున్న బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తాడు. ముఖ్యంగా మన్యంలో ముఠాదారులుగా పిలిచే స్థానిక పెద్దలతో కలిసి బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీ అల్లూరికి ఆగ్రహం కలిగిస్తుంది. సామాన్య గిరిజనుల్ని చిత్రహింసలు పెడుతున్న కాంట్రాక్టర్లు, వడ్డీ వ్యాపారాల ధోరణితో విసిగిపోయిన అల్లూరి ఉద్యమానికి శ్రీకారం చుడతాడు. సామాన్య గిరిజనుల్ని సమీకరించి పోరాటానికి పూనుకుంటాడు. తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారి దోపిడీని తరిమి కొట్టాలని నిర్ణయించుకుంటాడు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా మారిపోతుంది. ఆయుధాల కోసం అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా కలిసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, చింతపల్లి, కేడీపేట వంటి పోలీస్ స్టేషన్లపై అల్లూరి బృందం దాడులకు పాల్పడుతుంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాలకు ఒక్కరోజు వ్యవధిలోనే వెళ్లి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో ఒక సంచలనం. క్రమంగా ప్రజల్లో అల్లూరికి ఆదరణ పెరుగుతుంది. అలాంటి సందర్భంలో గిరిజనుల్ని సమీకరిస్తాడు. కలిసి పోరాడాలని పిలుపునిస్తాడు అల్లూరి సీతారామరాజు. భయపడకండి, మనం మన అడవులను, మన హక్కులను కాపాడుకుందాం. ఈ తెల్లదొరల అక్రమాలను తిప్పికొడదాం. మనం ఏకతాటిపైకి రాగలిగితే వాళ్లను ఎదుర్కొని ఎప్పటికైనా తరిమి కొట్టగలం అంటాడు అల్లూరి సీతారామరాజు. అలాంటి తరుణంలో బ్రిటిష్ అధికారి ఎదురుపడతాడు. సీతారామరాజా, నువ్వు ఈ అడవుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి సవాల్ విసురుతున్నావని విన్నాం, నిజమేనా అంటాడు. అప్పుడు అల్లూరి, మేజర్, ఈ భూమి మాది, ఈ అడవి మాది. కానీ మీరు మా దేశానికి వచ్చి మా ప్రజల్ని పీడిస్తూ మా జాతిని అణగదొక్కుతున్నారు. ఇది సహించం. స్వేచ్ఛ కోసం గొంతెత్తి నినదీస్తాం. మీరు మా దేశం విడిచి వెళ్లేంత వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. గుర్తుంచుకో మేజర్ అని గట్టిగా సమాధానమిస్తాడు అల్లూరి సీతారామరాజు. అనంతరం గిరిజన యువకులంతా అడవులలో సమావేశమవుతారు. సీతారామరాజా, మీతో మేమున్నాం. తెల్లదొరల దుర్మార్గాన్ని నిలిపివేసే వరకు మన ఉద్యమం కొనసాగిద్దాం. మీ వెంటే మేముంటాం అంటూ శృతి కలుపుతారు. అప్పుడు అల్లూరి, ధైర్యంగా ముందుకెళదాం. మనం బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తాం. ఆయుధాలు స్వాధీనం చేసుకుని మన పౌరుల రక్షణ కోసం వాడతాం. మన లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం. అంటే భారతదేశ స్వాతంత్రం ఒక్కటే. ఈ సమాచారం రాజధానికి వ్యాపిస్తుంది. అక్కడ సంభాషణ ఇలా ఉంటుంది. సార్, అల్లూరి సీతారామరాజు అనే ఒకడు మన్యం అడవుల్లో దాడులు చేస్తూ మన సైన్యం నుంచి ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. అతడిని పట్టుకోవడం అసాధ్యమవుతోంది. ఎంత సైన్యం కావాలన్నా పంపండి.
ఆ సీతారామరాజు ఎక్కడున్నాడో పట్టుకోండి. ఆ తిరుగుబాటును ఎలాగైనా మోసంతోనైనా అణచివెయ్యండి. అలా సైన్య సమీకరణలు సాగుతున్న తరుణంలో యువకులకు బ్రిటిష్ సైన్యం బలంపై సమాలోచనలు జరుపుతూ ఉంటారు. సీతారామరాజు గారు, తెల్లదొరల బలానికి ముందు మన బలం ఏమిటి అంటారు ఆ యువకులు. అప్పుడు అల్లూరి, మన బలం మన ఐక్యతే, మన ధైర్యమే, మన అడవులే. మనం మన అడవుల్లో వారిని ముప్పు తిప్పలు పెట్టవచ్చు. వాళ్ళు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో సమీపించలేరు అంటూ అల్లూరి గిరిజనుల సంఘీభావంతో, ధైర్యంతో బ్రిటిష్ వారిని గడగడలాడిస్తూ ఉంటాడు. ఆ అలు పెరగని పోరాటంలో అల్లూరి మాటలు, ఉద్యమం భారత స్వాతంత్ర సమరానికి కొత్త ఊపిరులు ఊదుతాయి. అల్లూరికి ఆదరణ పెరుగుతూ ఉండడం, ఉద్యమం తీవ్రతరం అవుతూ ఉండడం అప్పటి ప్రభుత్వాన్ని కలవరపరుస్తుంది. అదనపు పోలీస్ బలగాలను కూడా పంపించి ఆ ఉద్యమాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో అల్లూరి సేనల చేతిలో కొందరు పోలీస్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతారు. అల్లూరి తిరుగుబాటును ఎదుర్కొనేందుకు తొలుత మలబార్ సైన్యాన్ని రంగంలో దింపుతారు. అయినా అదుపు చేయలేకపోవడంతో ఆ తర్వాత అస్సాం రైఫిల్స్ అధికారులు కూడా వస్తారు. అది 1924వ సంవత్సరం మే 7వ తేదీ. అస్సాం రైఫిల్స్ దళాలకు అల్లూరి పట్టుబడతాడు. తీవ్రంగా సాగిన పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో దిగి గాయాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. అంతలో, ఎక్కడ దాక్కున్నావు అల్లూరి? మాకు ఎదురు తిరిగిన నీకు శిక్ష తప్పదు. ఒరే తెల్ల కుక్క, నాకు శిక్ష విధించగలదు నీ బ్రిటిష్ ప్రభుత్వం, కానీ నా మాతృదేశానికి స్వాతంత్రాన్ని నిరోధించలేరురా. అల్లూరి, నీవు గిరిజనుల్ని రెచ్చగొడుతున్నావట. దేశద్రోహానికి నువ్వు పాల్పడుతున్నావని విన్నాము. ఇది నా ధర్మం రా. మీ దోపిడీ, దోచుకోవడాన్ని ఎదిరించడం దేశద్రోహం కాదురా, దేశభక్తి. నిన్ను ఎలాగైనా పట్టుకుంటాం అల్లూరి. ఎంతమంది సైనికులైనా పంపిస్తాం. నువ్వు ఇక తప్పించుకోలేవు అల్లూరి, బయటపడలేవు. లొంగిపో అల్లూరి, వదిలివేయి ఈ పోరాటం. బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడం నీకు అసాధ్యం. సాధ్యం కాదంటున్నావే, అదేరా నా లక్ష్యం. సాధించడమే కడవరకు కర్తవ్యం. నా చివరి శ్వాస వరకు నా మాతృభూమికై పోరాడుతూనే ఉంటాను. అది 1924వ సంవత్సరం మే 7వ తేదీ. అస్సాం రైఫిల్స్ దళాలు ఎదురుపడతాయి. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం, అస్సాం రైఫిల్స్ దళాలు అల్లూరిని చుట్టుముడతాయి. అంతే, అల్లూరిని చుట్టుముట్టిన ఎదురు తిరిగి కాల్చరా కాల్చు అంటూ ఎదురుడ్డుతాడు. వందే మాతరం, వందే మాతరం అంటూ గుండెల్లోకి తూటాలు దిగుతున్నా, ప్రాణాలు పోతున్నా ఆగని మాతృస్మరణ. ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం. అలా బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి సమర శంఖం పూరించి పోరాడి మన ప్రజల గుండెల్లో విప్లవ జ్వాలలు రగిలించి నేను సైతం అంటూ గంభీరంగా గర్జించి ఇంగికెగసింది ఆ మన్యం సింహం. అందుకే అల్లూరి సీతారామరాజు పేరు వినగానే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది ఓ విప్లవ కెరటం. ఆ స్ఫూర్తి నేటి యువతకు దీప్తి. జయహో సీతారామరాజా, జయహో. మరో స్ఫూర్తిదాయకమైన కథనంతో మళ్ళీ కలుసుకుందాం. వేటు న్యూస్ అనగనగా.